కోత విస్తారంగా ఉందన్నాడు. ఈరోజు వాక్యంలో కూడా నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ విషయాలు చెప్తున్నా. కోత విస్తారం, పనివారు కొద్దిమంది ఉన్నారు. కోత పనివారి కోసం యజమానుని వేడుకోమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యంలో నుంచి. అందుకే చెప్తున్నా, కోత విస్తారంగా ఉంది. బాధ్యత లేని వాళ్ళకి ఎంతకాలం ఉంటావు నువ్వు? సేవకు రాకుండా, సేవ చేయకుండా. అవసరమైతే ఉన్నవన్నీ ఆధారాలు తెగనమ్మైనా సరే, ఇదిగో ప్రభువా, ఇక ఏ ఒత్తిడి లేకుండా ఇదిగో నీ దగ్గరకు వచ్చేసాను, పంపవయ్యా, నన్ను ఎక్కడికి పంపుతావో నేనున్నాను అనాలి. అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నాడు యేసయ్య. యేసయ్యని ఏ పొద్దు యేసయ్యను వాడుకునే వాళ్ళ కోసం కాదు, యేసయ్య కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేటువంటి నీతిమంతుల కోసం చూస్తున్నాడు నా తండ్రి.